గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఓల్డ్ లీడర్లకు విలువ ఇవ్వట్లేదా? టీ కాంగ్రెస్ సీనియర్ల పొలిటికల్ కెరీర్ ముగిసినట్లేనా? పొలిటికల్ గ్రౌండ్లో కురవృద్ధులు ఎందుకు కనిపించడం లేదు? తలలు పండిన నేతలను రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందా? యువనేతలను ప్రోత్సహించేందుకు సీనియర్లను సైడ్ చేశారా? ఇక పెద్దల రాజకీయానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? పార్టీ పదవులతో నేతలు సంతృప్తి చెందుతారా? సలహాలకే పరిమితమవుతారా? వాచ్ దిస్. టీ కాంగ్రెస్ సీనియర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం. పొలిటికల్ గ్రౌండ్ లో కనిపించని పెద్దలు కేవలం సలహాలకే పరిమితమవుతారా? తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల రాజకీయ భవిష్యత్ ఏంటనే దానిపై ఇప్పుడు హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. సీనియర్లు సలహాలకే పరిమితమవుతారా లేదా పదవులు ఇచ్చి గౌరవించుకుంటారా అనే చర్చ జోరుగా నడుస్తోంది. అందులో ప్రధానంగా మాజీ పీసీసీ చీఫ్ వి హనుమంతరావు, జానారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తలలు మెరిసిన ఆ నేతలు తాజా రాజకీయాల్లో అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్నారు. 70+ లో కూడా సీనియర్ నేతలు పదవులపై ఆసక్తి కనబరుస్తున్నారట. అయితే వారికి గతంలో పార్టీ అనేక అవకాశాలు ఇచ్చిందని, ఇప్పటికీ వారికే అవకాశాలు ఇస్తే ఎలా అన్న చర్చ సైతం కాంగ్రెస్ లో నడుస్తోందట. మరోవైపు పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా సేవలు అందించిన తమను కాదని, పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేతలకు సలహాదారులుగా అవకాశాలు ఇస్తున్నారన్న విమర్శలు సైతం అంతర్గతంగా సీనియర్ నేతలు చెబుతున్నారు. అందులోనూ ఇప్పటికే సీనియర్స్ కి కొత్తగా పార్టీలో చేరిన వాళ్లకి కొంత పొసగడం లేదట. దీంతో పీసీసీ చీఫ్ సంజాయిషి ఇచ్చుకోలేక మల్లా గుల్లాలు పడుతున్నారట. సీనియర్ కాంగ్రెస్ నేతలకు అటు పార్టీ పదవులు ఇవ్వాలా లేక ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అకామినేట్ చేయాలా అనే సతమతంలో రాష్ట్ర నాయకత్వం ఉందట. సీనియర్లు బహిరంగంగా చేసే కామెంట్స్ తో పార్టీకి నష్టం చేకూరుతుండగా వారిని కట్టడి చేయడం కష్టంగా మారుతోందన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమకు తగిన గౌరవం లభించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వ పార్టీ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విహెచ్ లాంటి సీనియర్లు వీలు చిక్కినప్పుడల్లా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం హస్తం అధిష్టానంపై నిరసన తెలుపుతున్నారు. జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోతే వెనక్కి జరిగారు. మా పని అయిపోయిందని ఇక మీరు రాజ్యమేలుండ్రి అంటూ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు హస్తం పార్టీలో కలకలం రేపాయి. మిగతా సీనియర్లు కూడా అవకాశం దొరికినప్పుడు తమ అసంతృప్తిని బయట పెడుతున్నారు. రేవంత్ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో తమను పట్టించుకోవడం లేదంటూ సీనియర్లు రగిలిపోతున్నారు. మొదటి నుండి పార్టీలో ఉన్న తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంతో గుర్రుగా ఉంటున్నారట. దీంతో సీనియర్లను బుజ్జగించేందుకు హస్తం హైకమాండ్ ప్రయత్నిస్తోందట. సీనియర్లకు గౌరవప్రదమైన పార్టీ పదవులు కట్టబెట్టి వారి సేవలు ఉపయోగించుకోవాలని భావిస్తోందట కాంగ్రెస్ నాయకత్వం. సీనియర్ కాంగ్రెస్ నేతల కోసం టీపీసీసీ రాజకీయ సలహా కమిటీ, క్రమశిక్షణ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీ, పొలిటికల్ అడ్వాన్స్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఏఐసీసీ వ్యవహారాల కమిటీ, ఇలా చాలా కమిటీలు వేయాలని పార్టీ భావిస్తోందట. ఆ కమిటీల్లో చోటు కల్పించడం ద్వారా సీనియర్లను బుజ్జగించాలని ఆలోచిస్తుందట. అయితే సీనియర్లు మాత్రం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారట. దీంతో పార్టీ పదవులలో సీనియర్లు సైలెంట్ అయ్యే అవకాశం లేదనే టాక్ నడుస్తోందట. ఏదేమైనా హస్తం సీనియర్ లీడర్లు తమ రాజకీయ జీవితం ఎండింగ్ మంచిగా ఉండాలని భావిస్తున్నారట. అందుకే ఓ మంచి పదవి చేపట్టి రాజకీయాల నుండి తప్పుకోవాలని ఆశగా ఉన్నారట ఆ నేతలు. అయితే కొందరు నేతలు తమ వారసులను రాజకీయ ఆరంగేట్రం చేపించి సంతృప్తిగా ఉంటే, మరికొందరు మాత్రం పదవుల కోసం ఎదురు చూస్తున్నారట. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆ సీనియర్ నేతల ఆశల మీద నీళ్లు చల్లుతారో లేదా వారికి పదవులిచ్చి సంతృప్తి పరుస్తుందా అనేది వేచి చూడాలి.